బేరియాట్రిక్ సర్జరీ అనేది మీరు అన్నట్టుగా మనం 40 BMI దాటిన తర్వాత పేషెంట్తో చర్చించుకొని పేషెంట్కి హార్ట్ అవన్నీ బాగానే ఉన్నాయి అంటే ఆ సర్జరీకి ముందుకెళ్ళిపోతాము, చేస్తాం. అయితే ఈ సర్జరీ వల్ల మనం అనుకుంటాము అన్నీ సెట్ అయిపోతుంది, అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి, మానసిక సమస్యలు కూడా పోతాయి అనుకుంటాం. కానీ మనం చూసే ఒక డిఫరెంట్ థింగ్ ఏంటి అంటే యాక్చువల్లీ బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ప్రాబ్లమ్స్, కొన్ని మానసిక సమస్యలు అనేవి పెరుగుతున్నాయి. ఫస్ట్లీ అన్నిటికంటే ముఖ్యమైనది, ముందు ఏవైతే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, బేరియాట్రిక్ సర్జరీ ముందు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఆల్కహాల్ తీసుకుంటే వాటి వలన వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది ఎందుకు అంటే శరీరపరంగా కడుపులో మనకి మార్పులు జరుగుతాయి బేరియాట్రిక్ సర్జరీలో. సో ఇప్పుడు ముందు తీసుకున్న ఆల్కహాల్ తర్వాత తీసుకున్న ఆల్కహాల్ యాక్షన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ఆల్కహాల్ సమస్య ముందు లేనిది సడన్గా బేరియాట్రిక్ సర్జరీ తర్వాత చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకే ఒక మానసిక నిపుణుల అడ్వైస్ ప్రకారం మీరు బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఆల్కహాల్ అనేది తక్కువ చేసేయాలి, చాలా తక్కువ చేసేయాలి. కడుపు సహించదు ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి చాలా కారణాల వల్ల డిప్రెషన్ అనేది పెరిగి ఆత్మహత్యలు చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ సెట్లో. ఇది కూడా 4 times ఎక్కువ అవుతుంది అనేసి ఒక అధ్యయనం చెప్తుంది మనకి. అది కారణాలు ఎన్నైనా అది పెరుగుతుంది అనేది ఒక ఆందోళనకరమైన విషయం, అది కొంచెం మనం గమనించాలి. మూడో విషయం వచ్చేసి అన్నిటికంటే ఇబ్బందికరమైన విషయం, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాం, 4-5 నెలలు బాగానే ఉన్నాం, తక్కువ వెయిట్లోనే ఉన్నాం. కానీ నేను చెప్పినట్టుగా మన అలవాట్లు, మన పద్ధతులు, మన తత్వం అనేది మనం మార్చుకోలేదు అంటే మళ్ళీ ముందులాగే తింటాము, మళ్ళీ ముందులాగే ఆ అలవాట్లకి బానిసైపోతాము. అది బానిసైపోవడం వల్ల వెయిట్ పెరిగితే ఇప్పుడు ఇంకో యాడెడ్ లేకపోతే ఇంకొక ఎక్స్ట్రా గిల్ట్ అనేది, ఎక్స్ట్రా నొప్పి అనేది, ఇంకా ఎక్కువ క్షోభ అనేది వాళ్ళు గురవుతూ ఉంటారు. ఆల్రెడీ సర్జరీ చేయించుకున్నాము, వెయిట్ తగ్గాము, మళ్ళీ పెరుగుతున్నాం, ఇంకా ఏముంది, లాస్ట్ ఆప్షన్ అనుకుంటారు సర్జరీ. దాని తర్వాత కూడా మళ్ళీ వెయిట్ పెరిగితే వాళ్ళు తట్టుకోలేరు. దిస్ ఈజ్ వన్ మోర్ ప్రాబ్లమ్.